నిన్నటి వరకు మైండ్లో జరిగింది ఒక రహస్యం. ఇప్పుడు అది బహిర్గతం. దాన్ని బయట పెట్టిన నోళ్ళు, దానికి సపోర్ట్ చేసిన వాళ్ళు, సాక్ష్యంగా నిలబడే ఊళ్ళు మిగలకూడదు. బాధమరచి జనం మన వైపు చూసేలోపు అందరి కథ ముగించాయి. ఇంతకన్నా ఏం చేస్తావురా? చంపేయ్! చంపేయ్! హైలీ అడ్వాన్స్డ్ ప్లాస్టిక్ ఎక్స్ప్లోజివ్స్. అది ఒక స్మాల్ రూరల్ ఏరియాలో. ఫస్ట్ టైం ఇన్ ద స్టేట్. సర్ప్రైజ్. మీరు ఫోన్ చేస్తేనే మినిస్టర్ వచ్చినాడు. యాజ్ పర్ ఫోన్ రికార్డ్స్ వచ్చింది మీ హాస్పిటల్కే. టెక్నికలీ ఎవిడెన్షియల్. అప్పటి వరకు పక్కనే ఉన్న మీరు బ్లాస్టింగ్ టైంకి సేఫ్ జోన్ కి మూవ్ అయినారు. అది అప్పటి మురళీ సార్, ఎందుకు మినిస్టర్ని అంతమంది ఇన్నోసెంట్స్ ని చంపారో తెలియాలి. నిశ్శబ్దం నిజాన్ని మార్చలేదు. నువ్వు నోరు విప్పకపోతే, బిలీవ్ మీ, all your routes and gates will be closed forever. No one can save you. నేను విన్న ఆ శంఖం మామూలు శంఖం కాదు. నన్ను, నా పీఠాన్ని కదిలించిన ఆ శక్తి మామూలు శక్తి కాదు. నేను చూసిన ఆ రూపం మామూలు రూపం కాదు. ఎవరది? విధికి, విధాతకి, విశ్వానికి సవాళ్లు విసరకూడదు. అవి తిరిగి విసిరే జవాబు తట్టుకోలేవు నాయన. తత్వా, పీఠం అపవిత్రమయ్యింది. ఆశ్రమాన్ని అనంతపురానికి మార్చు. ఎవడు వాడు? వాడు ప్రాణంతో ఉన్నాడు. ఎవడ్రా ఇదంతా చేసింది? ఏం జరిగింది? చెప్పరా. ఏం జరిగిందా? తాండవం, ఆ శివుడి తాండవం. స్వామి,
నువ్వు లేపితే లేవడానికి వాడి మీద పట్ల చెయ్యి నరుడిది కాదు, హరుడిది. వాడు మీ ముందుకు పంపింది శవాలు కాదు, అతనొచ్చానన్న సంకేతం. జీర్ణావస్థలో ఉన్న ఆలయాలకు ప్రాణ ప్రతిష్ఠ చేస్తూ వెళ్తూ ఉన్నవని మీ వైపు చూసేలా చేశారు. పసిబిడ్డను ముట్టుకుంటే పరమాత్ముడు ఊరుకుంటాడా? అందుకే మూడో కన్ను తెరుచుకుంది, మూడింది మీకు. బాబా అనంతపురం ఆశ్రమానికి వచ్చి ఉన్నాడంట. నువ్వు వాడి తలతో నేను వస్తా. నీ తమ్ముడుగా చెప్తా ఉండా, నా మాట నమ్మన్నా. ఓ ఏదెదురొచ్చినా తొక్కుకొని వెళ్ళిపోయే నిన్ను ఏదో శక్తి ఢీ కొట్టింది. అదేమిటో తెలుసుకోవడానికే వచ్చాను. తేల్చే వెళతాను. అప్పటి వరకు మండుతున్న నీ గుండె మంటని అలాగే ఉంచు. అందులో ఎవరినేసి తగలబెట్టాలో నేను చెప్తా. భక్తులు వెయిట్ చేస్తున్నారు. నువ్వు వెళ్ళి తమ్ముడి కార్యక్రమం చూడు. ఎవడ్రా నువ్వు? ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఆయుష్మాన్ భవ. హాస్పిటల్ కని వెళ్ళారు, అప్పుడే వచ్చారేంటమ్మా? ఏంటమ్మా ఏమైంది? ఈ దెబ్బలేంటి? ఏం జరిగినది? మరి ఎవరు కాపాడినారమ్మా? మంది చచ్చారు నీ వల్లే. ఇన్వెస్టిగేషన్ చేయాలి. స్టేషన్కి పదా. చేసిన తప్పు కప్పిపుచ్చుకోవడానికి మొగుడేమో 100 మందిని బాంబులు పెట్టి లేపేశాడు. దీనికట్టొస్తే 40 మందిని అడ్డంగా నరికేశాడు ఇంకొకడు. పెళ్ళైనా ఏం మెయింటైన్ చేస్తున్నావే? ఏం మాట్లాడుతుండవరా? నేను కక్కేదేదో కక్కని మధ్యలో అడ్డు తొక్కి పడేస్తా ముసలి. సార్, మనం చేసే తప్పు సార్. వాళ్ళది ఏరియాలో చాలా పెద్ద ఫ్యామిలీ సార్. ఆమె ఎక్స్ కలెక్టర్ అండి. కొడతారేంటి? మీ బిహేవియర్ చాలా రాంగ్ సార్. రాంగా? మరి రైట్ ఏంటో? రైట్ ఏంటమ్మా? కూర్చోబెట్టి పూజ చేయమంటావా? బిర్యానీ పెట్టి చెప్పమంటావా? నిజమెట్టా తెలుస్తుందిరా? ఎట్టా తెలుస్తుంది? సార్, పసిబిడ్డను ముట్టుకుంటే పరమాత్మ ఊరుకుంటాడా అని అన్నాడు కదా సార్ బైరాగి. అయితే ముట్టుకోవడం దేనికి? చంపేద్దాం.
నేనే నేనే వీళ్ళని కాపాడింది నేనే ఆ బైరాగి చెప్పింది నేనే ఆ 40 మంది చెప్పింది నేనే నేనే నేనే